హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. పేదల పక్షపాతి జగనన్న బుట్ట ప్రతుల్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని ఒంటరిదిన్నె పిల్లిగుండ్ల గ్రామం నందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక తనయుడు బుట్ట ప్రతుల్ తల్లిని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాడు ఉదయం గోనెగండ్ల వైసీపీ నాయకులు బందే నవాజ్, రవికుమార్ నాయుడు గ్రామ వైసీపీ నాయకులతో కలిసి ఆ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అవ్వాతాతలకు ప్రేమ ఆప్యాయత పలకరిస్తూ మీకు పెన్షన్ వస్తుందా అవ్వా తాత అంటూ ముందుకు సాగుతున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక వైసీపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నసరుద్దీన్ తనయుడు టీకే బందే నవాజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, టీడీపీ మేనిఫెస్టోను నమ్మరని, రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఎమ్మిగ్నూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక కర్నూలు జిల్లాలోనే భారీ మెజార్టీతో ఎమ్మిగ్నూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గోనెగండ్ల మండల వైసీపీ నాయకులు నద్దిముల్లా, చికెన్ రాజా, ఎంపీటీసీ పద్మనాభం, పెయింటర్ రెహమాన్, గోవిందు, దుబ్బగుండు ఖాదర్, కొండల బందే నవాజ్ తదితరులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శాతం పెరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే మేము ఫ్యాన్ గుర్తు అంటే వెంటనే ప్రజలు జగనన్నది కదా అనే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతుకోపోయింది. ఈరోజు మేము గడప గడపలో తిరుగుతున్నప్పుడు వయసు మళ్ళిన ముసలి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఈరోజు పింఛన్ రాలేదు. దానికి కారణం ఎవరు? చంద్రబాబు. ఈ చంద్రబాబు సైంధవుడులా అడ్డుపడుతున్నాడు. ఒక్కరోజు ఎన్ని రోజులు అడ్డుపడినా ఈ ఒక్క నెలనే. అందుకోసం మేము కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం అవ్వాతాతలకు. ఇదొక్క నెల ఓపిక పట్టండి, నెక్స్ట్ మన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇక్కడ మన బుట్ట రేణుకమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి అభివృద్ధి పథంలో మరి ఈ విధంగానే వాలంటీర్ల ద్వారానే మీకు ఇంటికి చేకూర్చే విధంగా మన పెన్షన్లు పంచుతామని ఈరోజు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం. ఈరోజు మన బుట్ట రేణుక మేడం గారు అభివృద్ధి ధ్యేయంగా సేవయే మార్గంగా ఎంచుకొని ఈరోజు రాజకీయంలోకి వచ్చారు. ప్రతి మనిషి వ్యక్తి వెళ్తే నాయకుడే రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు బుట్ట రేణుకమ్మ గారు అనుకోవడం లేదు. ఏదైనా సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తున్నారు. ఈరోజు నాకు తెలిసి ఈరోజు అత్యధిక మెజార్టీ మన జిల్లాలో కర్నూలు జిల్లాలో వస్తుందంటే ఒక బుట్ట రేణుకమ్మ గారికి వస్తుందని అనుకుంటున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబుని ఎవరు నమ్మరు. ఆయన వస్తే వర్షాలు ఉండవు అనేది ఒకటి ఉంది. ఆయన పరిపాలన ఇదే బడ్జెటే కదా. ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అయిన మన జగనన్న ఎందుకు పాతుకోపోయాడు ప్రతి గుండెల్లో. ఈరోజు చంద్రబాబు వస్తే మరే సర్వనాశనం అవుతాం. కాబట్టి ఎవరు మాటలు నమ్మద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండదండలుగా ఉండాలి అని ప్రజలకు ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు. మనం ఇదొక్క 15 రోజులు 10 రోజులు మన ఈ రాజకీయ రణరంగంలో అందరూ ఏకతాటిగా కలిసి అందరిని ఒకరికొకరు చెప్పుకొని ఎక్కడున్నా కూడా పిలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.